మహిళా రిజర్వేషన్ బిల్లు రాబోతున్నది, సో ఆ బిల్లుకు అందరూ మద్దతు పలకండి అని ప్రధానమంత్రి చెప్తున్నారు. మరి ఇప్పుడు మహిళా బిల్లు మంచిదే, 33% రిజర్వేషన్ బిల్ ఇది. చట్టసభల్లో మహిళలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలి అన్న ఆలోచన చాలా గొప్పదే. కానీ మరి ఏ మహిళలు రావాలి? ఇప్పుడు మనము ఆల్రెడీ ఉన్న ఈ ఈ రిజర్వేషన్స్లోనే చట్టసభల్లో బీసీలకు అన్యాయం జరుగుతున్నది, ఓబీసీల వాటా ఏది అని అడుగుతున్నాం. 50-60% ఉన్న ఓబీసీలకు కనీసం 20% కూడా సీట్లు ఇస్తలేరు కదా, ఒక్కొక్క జిల్లాలో అయితే ఒక్క సీటు కూడా ఇస్తలేరు కదా అని మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కోటా 33% వచ్చినప్పుడు మరి ఆ మహిళా రిజర్వేషన్ కోటాలో ఏ మహిళలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టసభల్లో ఉండాలి? మెజారిటీ వాటా ఎవరిది? ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాటా ఏది మహిళల్లో? మీరు మళ్ళీ గంపగుత్తగా 33% రిజర్వేషన్ అన్నప్పుడు అందులో ఈ సబ్ కోటాను కనుక డివైడ్ చేయకపోతే మళ్ళీ ఎవరైతే దొరగారో లేకపోతే ఇంకోగారో పైసలున్నోళ్ళు ఈ దొరలు మళ్ళీ వాళ్ళ భార్యలని లేకపోతే వాళ్ళ మరదలనో భార్యనో బిడ్డనో ఇంకెవరినో తీసుకొచ్చి అడగూసబెడతారు. అంతకుమించి దీనివల్ల ప్రజలకి మహిళలకి జరిగేటువంటి న్యాయం ఏంటి ప్రధానమంత్రి చెప్పాలి. నాట్ ఓన్లీ ప్రధానమంత్రి, ఇప్పుడు మద్దతు ఇచ్చేటువంటి అన్ని పార్టీలు చెప్పాలి, కాంగ్రెస్తో సహా మిగతా పార్టీలు అన్నీ.